ప్రకృతి రమణీయం, కన్నుల సోయగం, దట్టమైన మేఘాలు, కమ్ముకున్న మంచు శిఖరాలు, మేఘాన్ని ముద్దాడే కొండలు. ఇవన్నీ చూడాలంటే కొడైకెనాలో, కున్నుమనాలో వెళ్ళాలి. కానీ ఇప్పుడు అవసరం లేదు. ఈ వార్తలో చెప్పబోయే మేఘాల స్పాట్కి వెళ్తే ప్రకృతి ప్రేమికులు బరువెక్కిన హృదయం ఉబ్బితబ్బిబ్బై ఆనందంతో పరవశించిపోతారు. అవును, మన ఆంధ్రప్రదేశ్లోనే ఇలాంటి అద్భుత పర్యాటక ప్రాంతం ఏర్పడింది. అదే విశాఖ టూరిజంలో కొత్త టూరిస్ట్ స్పాట్గా, ప్రకృతి ప్రేమికుల మనసు దోచేస్తూ ది బెస్ట్ స్పాట్గా పేరొందిన వంజంగి కొండలు. ఇక్కడ పచ్చని గిరులను తాకుతూ శ్వేతవర్ణ మేఘాలు పయనించే అద్భుతమైన దృశ్యాలు ప్రకృతి ప్రేమికుల మనసును కట్టేస్తున్నాయి. ఈ అందాలను తిలకించి టూరిస్టులు ఆనందంతో తన్మయం చెందుతున్నారు. దేవలోకం భువికి దిగివచ్చిందా అన్నట్టుగా మంచు మేఘాలు కనువిందు చేస్తున్నాయి. పాలనురుగు లాంటి మంచు మేఘాల మధ్య విహరిస్తూ ఆనందిస్తారు పర్యాటకులు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలంలోని గ్రామమే వంజంగి. ఇది ప్రకృతి అందాలకు కేరాఫ్ అనే చెప్పాలి. కొద్ది సంవత్సరాల క్రితమే ఈ ప్రాంతం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ గిరి శిఖరాలను తాకుతూ ప్రవహించే మంచు అందాలు చూపులను కట్టిపడేస్తాయి. ఈ వంజంగి హిల్స్ పై సూర్యోదయం చూడటానికి రెండు కళ్ళు చాలవు. నిజంగా మీరు చూస్తే వావ్ అనకుండా ఉండలేరు. అందుకే దీనిని స్థానికులు మేఘాల కొండ అని పిలుస్తారు. ఆంధ్ర కాశ్మీర్గా పిలిచే లంబసింగికి కొన్ని కిలోమీటర్ దూరంలోనే ఈ ఫేమస్ స్పాట్ ఉంది. అంతేకాకుండా ఫేమస్ వాటర్ ఫాల్ అయిన కొత్తపల్లి జలపాతం కూడా దీని దగ్గరలోనే ఉంది. సాధారణంగా ఇలాంటి సీన్స్ మైథలాజికల్ సినిమాలో చూస్తాము. నారదుడు తంబూరా వాయిస్తూ పాలకడలిలో శేషతల్పంపై విష్ణుమూర్తి పొబలించిన సీన్స్ ఇలాంటి మేఘాల్లో షూట్ చేసినట్టు పెట్టి అదరహో అనిపిస్తారు. సేమ్ ఇలాంటి వంజంగి కొండలను ఇప్పుడు చూసేందుకు ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో పర్యాటకులు క్యూ కడుతున్నారు. మరీ ముఖ్యంగా శీతాకాలంలో సందర్శకుల తాకిడి వంజంగి కొండలకు ఎక్కువగా ఉంటుంది. పర్యాటకులందరూ పాడేరులో బస చేసి వేకువజామున వంజంగి మేఘాల కొండలను చూసేందుకు బయలుదేరుతారు. పాల సముద్రాన్ని తలపించే వంజంగి మంచు అందాలను చూసేందుకు అర్ధరాత్రి నుంచి పర్యాటకులు బారులు తీరుతున్నారు. ఈ అద్భుతాన్ని చూడాలంటే మన కాళ్లకు పని చెప్పాల్సిందే సుమా. వ్యూ పాయింట్ చేరుకోవాలంటే సుమారు 5 కిలోమీటర్లు ట్రెక్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ స్టే చేయడానికి రిసార్ట్స్ కూడా ఉన్నాయి. ప్రభుత్వం మరిన్ని సదుపాయాలు కల్పిస్తే టూరిస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు. ఇక్కడికి రావాలనుకునేవారు ముందుగా ఫ్లైట్లో కానీ, ట్రైన్లో కానీ, బస్లో కానీ విశాఖపట్నం చేరుకోవాలి. అక్కడి నుంచి బస్ లేదా ప్రైవేట్ వెహికల్స్ ద్వారా ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. మరెందుకు ఆలస్యం? ఈ ప్రకృతి అందాలను తిలకించేందుకు మీరు కూడా సమాయత్తం అయిపోయింది.
ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.